ముందుగా ఒక బేసన్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే కొంచెం వామును కూడా ఇలా నలిపి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్టు, అలాగే 2 స్పూన్ల డాల్డాని కానీ, నూనెని కానీ, నెయ్యిని కానీ ఇలా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా చపాతీలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి అన్నీ. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి, మందంగా చేసుకోకూడదు. ఇలా కట్టర్ సహాయంతో కానీ చాకు సహాయంతో కానీ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుతుంటే అన్నీ సమానంగా వేగుతాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.